అందరికీ నమస్కారం. తులసి యొక్క విశిష్టత తెలియజేసేటటువంటి వీడియోలలో ఇది రెండవ భాగము. ఈ రెండవ భాగంలో కూడా తులసి యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాము. ప్రదక్షిణ సమయంలోను, రాత్రి వేళ, అసుర సంధ్య సమయాలలో తులసిని కొయ్యరాదు. పూజకు వినియోగించవలసినప్పుడు తులసి దళాలను మొక్కకు దక్షిణము లేదా పశ్చిమ అభిముఖంగా నిలబడి మాత్రమే కొయ్యాలి. ఔషధంగా సేకరించాలి అనుకున్నప్పుడు కూడా ఇదే విధంగా కొయ్యడము ఉత్తమము. తులసి దళాలను పురుషులు మాత్రమే కొయ్యాలి, స్త్రీలు కొయ్యరాదు. తలస్నానం చేయకుండా ఎప్పుడు కూడా తులసి దళాలను కొయ్యరాదు. ఆది, మంగళవార, గురు, శుక్రవారాలలో తులసి దళాలను కొయ్యరాదు. తులసిని చేతులతో మాత్రమే కొయ్యాలి. ఆయుధాలతో ఉపయోగించి తులసిని కొయ్యరాదు. తులసి చెట్టులలో లక్ష్మీ తులసి విష్ణువుకు, కృష్ణ తులసి కృష్ణుడికి ప్రీతికరమైనవి. అకాలంలో అంటే సమయం లేకుండా తులసిని కోయడం వల్ల బ్రహ్మహత్య పాతకము కలుగుతుందని శాస్త్రం తెలియజేస్తుంది. తులసి మాలను కట్టేటప్పుడు మధ్యలో ఏ జాతి పుష్పంలో కూడా చేర్చకూడదు. ప్రసాదంగా లభించిన తులసి దళాలను తినాలి కానీ పారవేయకూడదు. తులసి కోట ముందు అమావాస్య నాడు, పౌర్ణమి నాడు తులసి మహత్యమును ఎవ్వరు పట్టించినను వారికి సకల శుభములు కలుగుతాయి.